హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం టిఫిన్ తిన్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే బ్రెడ్ ఆమ్లెట్. చాలా రోజులు అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ చేయక. మా అంశు ఏమో అడుగుతుంది కానీ ఇక్కడైతే వైట్ కలర్లో ఉండే మిల్క్ బ్రెడ్ దొరకట్లేదు, బ్రౌన్ బ్రెడ్ అయితే దొరుకుతుంది. ఇంకా స్ట్రాబెర్రీస్ అవి ఇవి మిక్స్ చేసి ఉండే బ్రెడ్ దొరుకుతుంది. అది కాకుండా నార్మల్గా వడాపావ్ పావ్ బాజ్ చేస్తారు కదా, ఆ బన్నులు అయితే దొరుకుతున్నాయి కానీ ఇలాంటి నార్మల్ బ్రెడ్ అయితే దొరకలేదు. ఏమో బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చారు, ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో అన్నట్టు చేశాను. ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసినా ఇదే గుడ్లు పలగొట్టిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అన్ని సన్నగా కట్ చేసి కూడా వేస్తాను. ఈసారి ఏమో అంశు అలా వద్దనింది, ప్లెయినే వేయమనింది. మధ్యలో చీజ్ పెడతా అంటే వద్దులే అనింది. ఇలానే బాగుందంట. వీటినే ఇలా వేసిన తర్వాత కట్ చేసేస్తే పిజ్జా అనుకుంటుంది. పిజ్జా బాగుందంటుంది. సరేలే నువ్వు పిజ్జా అడిగినప్పుడు ఇలాంటివి చేస్తాను, బయట నుండి తెప్పకుండా పిచ్చిగా చేస్తారు కదా బయట వాళ్ళైతే, ఇదైతే మనం హెల్దీగా చేసుకోవచ్చు అన్నట్టు సరే అనుకున్నాను. ఇంకా టిఫిన్లోకి అయితే ఇది. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి అయితే క్యాబేజీ చనా దాల్ కలిపి అయితే కర్రీ చేశాను. చాలా బాగా కుదిరింది. రెసిపీ మళ్ళీ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.